నగర్ సార్, మనం భూమిలో ప్లాస్టిక్ పేపర్ వేసినప్పుడు పేపర్ తొందరగా కరిగిపోతుంది, ప్లాస్టిక్ తొందరగా కరగదు. పేపర్ తొందరగా కరగడానికి ప్లాస్టిక్ తొందరగా కరగకపోవడానికి గల కారణం ఏమిటి సార్? కెమిస్ట్రీ రిలేటెడ్ మహబూబ్నగర్ నుంచి కదా, పేపరు నేల మీద వేస్తే కరుగుద్దా? ఏమైతే కరగటం కాదు, కలిసిపోతుంది. కరుగుతుంది. అది నీళ్లలో పంచదార వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. మరి పేపర్ భూమి మీద వేస్తే కరుగుద్దా? భూమి లోపల భూమిలో కలిసిపోతుంది, తొందరగా కలిసిపోతుంది. తర్వాత ప్లాస్టిక్ అయితే కలవదు. అంటే ప్లాస్టిక్ మనం తయారు చేసింది, దాని జీవితకాలం చాలా ఎక్కువ. అందుకని ఈ నేల మీద పేపర్ వేస్తే పేపరు నేల రెండు, అంటే నీకు ఇంకా కొంచెం ముందుకు పోతే మనకి చెదల పురుగులు ఉంటాయి, చెదల పురుగులు కూడా తినేస్తాయి పేపర్ని. సో ఆ విధంగా తొందరగా అది డిగ్రేడ్ అయిపోతుంది. ప్లాస్టిక్ మెటీరియల్స్ మాత్రం డిగ్రేడ్ కావు. అందుకనే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్యారీ బ్యాగ్స్ లాంటివి, అంటే లో మైక్రాన్ థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అవి భూమిలో కలిసిపోవు. అందుకని ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏం చూస్తుందంటే అలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ వాడొద్దు అని చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు మన కుర్చీలన్నీ ప్లాస్టిక్కే, ఇవి కూడా నువ్వు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ క్యారీ బ్యాగ్స్ లాంటిదే మెటీరియల్ నుంచి వచ్చినాయి. కానీ ఈ కుర్చీలు రావటం వల్ల మనం చెట్లు కొట్టడం తక్కువైపోయింది. కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యారీ బ్యాగ్స్, అంటే లో థిక్ ఉన్న బ్యాగ్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి పర్యావరణంలో, వాతావరణంలో మార్పులకి, తర్వాత ఉష్ణోగ్రత పెరగటానికి అవన్నీ కూడా తోడ్పడతాయి. కాబట్టి అలాంటి బ్యాగులు ఎన్ని సంవత్సరాలకు కూడా భూమిలో కలిసిపోయే అవకాశం లేదు. కాబట్టి అలాంటి క్యారీ బ్యాగ్స్ను వాడొద్దు అనేది జన విజ్ఞాన వేదిక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అంటే అదే కట్టె కానీ లేకపోతే పేపర్ కానీ ఇవి భూమి మీద వేస్తే కొన్నాటికి భూమిలో కలిసిపోతాయి, కానీ ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అట్లా కలిసిపోతుంది. ఓకే, పాప మహబూబ్ నగర్ క్వశ్చన్కి మొత్తం మనకు ఎన్విరాన్మెంట్లో గార్బేజ్ ఏదైతుందో రెండు రకాలు, ఒకటి బయోడిగ్రేడబుల్, ఒకటి నాన్ బయోడిగ్రేడబుల్. మీరు చదువుకున్నారు స్కూల్లో. బయోడిగ్రేడబుల్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, సార్ చెప్పినట్టు చెదలు కావచ్చు, లేకపోతే ఎనీ లివింగ్ బీయింగ్ ఆధారపడి తినేటువంటి పదార్థాలు తొందరగా కుళ్ళిపోతాయి. అంటే ఆహార పదార్థాలు, మనం తినే ఆహార పదార్థాలు, పండు, ఫలము, పేపరు, ఇట్లాంటివి అన్నీ కూడా తిని వాటిని అరిగించేసి మనకు మళ్ళీ పర్యావరణానికి అవి ఎరువుగా అందిస్తున్నాయి అన్నమాట, కాంపోస్ట్గా మారుతున్నాయి. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇవన్నీ ప్లాస్టిక్, గ్లాస్, ఐరన్ లేదా హార్డ్ వుడ్, ఇట్లాంటివి ఏవైతున్నాయో నాన్ బయోడిగ్రేడబుల్. ఎటువంటి బ్యాక్టీరియా, ఎటువంటి వైరస్, ఎటువంటి జీవి దాన్ని ఆశించదు. కాబట్టి దట్ ఈస్ పొల్యూషన్. థ్యాంక్ యూ. Good evening, sir. I am Abhishek Tiwari from ZPHS Kotturu, Rangareddy district. So recently I have studied that due to starvation, our body produces some cells which kills the unwanted and tumors in our body. So I have a doubt that these cells can kill cancer cells. There are hello, good afternoon everybody. There are some questions. నేను తెలుగులోను ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ మాట్లాడతాను. ఒక ప్రశ్న, 4G 5G రేడియేషన్ వల్ల పక్షులు చనిపో